హలో అండి, సింపుల్గా ఈ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చాయండి. దీనికోసం ఇలాగా వైర్ తీసుకోవాలి. నా దగ్గర వైర్ అయిపోయింది, అందుకని ఇలాగా కట్ చేసిన ముక్కల్ని జాయింట్ చేశాను. ఇలాగా ఒకవైపున 2 పింక్ కలర్ బీడ్స్, మరోవైపున 1 గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. మరో పింక్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇవైతే లైట్ పింక్ కలర్ బీడ్స్, గ్రీన్ కలర్వి క్రిస్టల్ బీడ్స్. ఇలా మగ్గం వర్క్కి యూజ్ చేసే బీడ్స్ని తీసుకున్నాను. ఇలాగ వైర్కి ఒకవైపున పింక్ కలర్ బీడు, మరోవైపున గ్రీన్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరో బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇప్పుడు ఇటువైపున గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, అటువైపున పింక్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇలాగ మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇందాక ఇటువైపున వేసాం కాబట్టి ఇప్పుడు అటువైపున గ్రీన్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇటువైపున పింక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా మరో బీడ్ తీసుకొని ఇలాగా లాగేసేయాలి. ఇప్పుడు ఇటువైపున గ్రీన్ కలర్ బీడు, అటువైపున పింక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరో పింక్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలాగా డిజైన్ వస్తుంది. ఇలా మన హ్యాండ్కి ఎంత అయితే సరిపోతుందో అంత బ్రాస్లెట్ని రెడీ చేసుకోవాలి. ఇలాగా బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక రింగ్ని యాడ్ చేసుకోవాలి. రింగ్ యాడ్ చేసుకొని ఇలాగా వైర్ని టైట్గా లాగి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. అటువైపున కూడా ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకొని హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వైర్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలాగా రెండు వైపులా హీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, హీట్ చేసుకోకపోతే ఇలా జారిపోతూ ఉంటుంది. ఇలా టైట్గా లాగి హీట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బ్యూటిఫుల్ బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. ఈ బ్రాస్లెట్ డిజైన్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి.